వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందౌ తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भरती निःशेषजड्यापः ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై వప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా ఇప్పుడు కొంతవరకు బాగుంది. రవి, కుజుడు, బుధుడు ఏకాదశిలో బాగున్నారు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి బుధాదిత్య యోగం వ్యాపారస్తులకు చాలా బాగా ఉంది. అన్ని రకాల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విదేశీ వ్యాపారాలు, మరి శుభకార్యాలకి అవసరమైనటువంటి వాళ్ళు, తర్వాత ఇల్లు కట్టుకునేటువంటి వాటికి అన్ని రకాల వ్యాపారాలకి ఎదురంటూ లేదు. మరి బుధాదిత్య యోగం, కుజుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. ఈ కుజుడు ఉండటం చేత వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది. మరి శుక్రుడు స్వక్షేత్రంలో, కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషం. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటానికి అవకాశం ఉంది. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు వల్ల ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా అవటానికి అవకాశం ఉంది. పెళ్లి కావటానికి విపరీతంగా ఖర్చు కావచ్చు. గర్భవతి అయినటువంటి వ్యక్తి సంతానం కలిగే లోపల విపరీతమైన ఖర్చులు అవటానికి అవకాశం ఉంది. అది ఎందువల్ల అంటే కేతువు, రాహువు, శని ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేకపోవటం చేత మరి అనవసరమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, తప్పనిసరైన ఖర్చులు, అనారోగ్యం అంటే తప్పదు. గర్భవతి అయినటువంటి మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త పడాలి. కనీసం డెలివరీ అప్పుడు 2 లక్షలు కూడా ఖర్చు కావచ్చు. అటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే మీ హస్త సాముద్రిక అరిచేతుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీరు ఇట్లా జాతకం చెప్పించుకోవాలంటే 7801071946 ఈ నెంబర్ కానీ, 6300061241 ఈ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మీ జాతకాలు చెప్పించుకుంటే అన్ని విధాలా ఏ దోషాలున్నా ఆ దోష పరిహారాలు కూడా మేము చేయించగలం. మీరు కావాలనుకుంటే, జాతకం చెప్పించుకోవాలనుకుంటే తగిన ఫీజు ఇచ్చి చెప్పించుకోవాల్సి వస్తుంది. ఏదైనా పరిహారాలు చేయాలన్నా దానికి వేరే ఖర్చు ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మీకు ఎన్ని విధాలా వృశ్చిక రాశికి ఇప్పుడు చాలా మంచి సమయం వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ముందు వెంటనే ఇల్లు కడితే ఫౌండేషన్ లేకుండా కడితే ఎంత సమస్యో, నీకు ఉన్న మంచిని నీవు ఉపయోగించుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడూ లేడు. అందరికీ బాధలు వచ్చినాయి.
వర్షం వల్ల ఇబ్బంది పడిన వాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పను ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా. నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. ప్రపంచం మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాళ్ళు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాడు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్టదైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావు, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన యందు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలను నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరగొడుతూ 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు, ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో 1 కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. 2 చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు.
వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు, దేవతా పూజలు జరగాలి. అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని ఉంది. వంశపారంపర్యంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాను. వాళ్ళ టైము చాలలేదు, నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు. ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి. ఇది తప్పనిసరిగా వేయాలి. ప్రతి వాళ్ళు అవలంబించాలి. భర్తని భార్య, భార్యను భర్త, అత్తమామల్ని కోడలు, తల్లిదండ్రుల్ని కొడుకు జాగ్రత్తగా చూడటం, వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం, పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉండటం. వీటి తర్వాత దేవతా పూజలు. ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా, నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏవైనా ఉంటే మానుకోవాలి. మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు. ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి. అందరూ వినాలి, దీన్ని అవలంబించాలి. స్వస్తి.